హలో యూరన్, ఆ కనపడే మౌంటైన్ పేరు మౌంట్ రైనియర్. సియాటల్ సిటీ నుండి ఇలా కనబడుతుంది. ఇది సియాటల్ సిటీ నుండి 1.5 hour డ్రైవ్ దూరంలో ఉంది. లెట్స్ గో టు సీ మౌంట్ రైనియర్ క్లోజ్లీ. మేము దీన్ని చూడటానికి ఎర్లీ మార్నింగ్ 8:30కి సియాటల్ నుంచి స్టార్ట్ అయ్యి మౌంట్ రైనియర్ నేషనల్ పార్క్కి వచ్చాము. ఈవినింగ్ 7:30 దాకా మేము స్పెండ్ చేసాము. 12 hours చాలా బ్యూటిఫుల్ సీనరీస్ మేము కవర్ చేసాము. దీంట్లో చాలా చూడొచ్చు. నార్దా ఫాల్స్, రిఫ్లెక్షన్ లేక్ అండ్ షార్ట్ రైల్, వుడ్స్ చాలా కవర్ చేసాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. జస్ట్ చెరీస్ కోసం ఆగాము. Fresh cherries, fresh produce. 2, 5, and 10. Yeah. Okay. Yeah. Check cherry. Hi. Good. How are you? Can I see the ID? Sure. Mountain for vehicle, passenger vehicle, what is level? At the Yeah. ఇది కదా మ్యాప్. ఈ మ్యాప్ లో ఏ దగ్గర ట్రైల్ ఉందో చూడాలి మనం. ప్యారడైజ్ ఇన్నా కాదు, మౌంటైన్ రైనియరా. మౌంట్ రైనియర్ ఏరియా లొకేషన్ ఇది స్టార్టింగ్ పాయింట్. చాలా బాగుంది. ఇట్లా కారు పార్క్ చేసుకుని ఇట్లా వాక్ చేస్తున్నాం. చాలా మంది హైకర్స్ ఉన్నారు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది కదా. అందరు హైకర్స్. గైస్ లుక్ ఇక్కడ వచ్చిన అర్థమైంది ఇది స్కీ ఏరియా అని, అంటే స్కీయర్స్ కే విజిట్ సెంటర్ అని. సో మేము మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. మేము కార్ పార్క్ చేసిన ప్లేస్ దగ్గర నుంచే యాక్చువల్ గా మేము వెళ్ళాల్సిన ట్రైల్ అది స్నో ట్రైల్ కాదు, నార్మల్ ట్రైల్ అని. రోడ్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి. వెళ్ళేదారిలో కొండపైన ఇంత రోడ్డు ఉందంటే నిజంగానే చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇవన్నీ చిన్నపాటి ఏమో లక్కీగా మనకి ఈ ట్రైన్ యొక్క ప్రాముఖ్యత మనకి చెప్పడానికి వచ్చింది. చాలా మంది ఇటు వస్తుంటే ఇటు వచ్చేసాము. బట్ దెన్ వి ఫౌండ్ అవుట్ దట్ దిస్ ఈస్ నాట్ ది ట్రైల్ హెడ్. దెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ది ట్రైల్ హెడ్. అక్క తెలుగు సబ్స్క్రైబ్ అక్క. నా కాడ మొత్తం 120 వాళ్ళు తెలుగులో ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడారు బిత్తరపోయి బత్తాకాయలు తింటారు. సమానంగా ఉంటుంది అక్క, కానీ శ్లోక కాదు వాడి అక్క. సో నాతో నా ఏజ్ లో చిన్నదైనా తను నేను అక్క అని పిలుస్తాను. ఎందుకంటే మెచ్యూరిటీలో చాలా పెద్దది, అందుకని నేను అక్క అని పిలుస్తాను. మీరు స్నో అక్క అనుకోబాకండి. ఈమె డిఫరెంట్ అక్క, కూర్చున్న అక్క. సో ఇప్పుడు హైక్ చేద్దామని వెళ్తున్నాము. బట్ మేమైతే ప్రాపర్ షూస్ అవి తెచ్చుకోలేదు. వెళ్ళినంత దూరం వెళ్ళేసి చూద్దాం అనుకుంటున్నాము చేయగలమా లేదా అనేసి. ఒకవేళ చేయగలిగితే విల్ కంటిన్యూ, లేదు అంటే వీ హ్యావ్ టు హెడ్ బ్యాక్. అంతే. చూస్తుంటే అందరూ వింటర్ క్లోత్స్ తీసుకొచ్చినట్టున్నారు. యా, ఇంకొకటి ఏంటంటే మేము అందరూ మంచిగా వింటర్ వేర్ జాకెట్స్ షూస్ తో మంచిగా వచ్చారు ప్రిపేర్డ్ గా.
మేమైతే ఏదో మంచి సన్నీగా ఉండే ప్లేసెస్ కి వస్తున్నట్లు వచ్చాము. సమ్మర్ అటైర్ లో వచ్చాము. కంప్లీట్లీ సమ్మర్ అటైర్. యా చూద్దాం ఎట్లా మ్యారేజ్ చేద్దాం అనేది. యా థ్యాంక్ఫుల్లీ ఏంటంటే అట్లీస్ట్ నీకు నాకు జాకెట్ మా ఇద్దరికి జాకెట్స్ ఉన్నాయి. ఫ్రంట్ వాళ్ళిద్దరికి అయితే అవి కూడా లేవు. బట్ ఐ థింక్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఓ అదనుకుంటా హైక్. యా జనం చాలా మంది ఉన్నారు. సో ఐ థింక్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాము. బట్ అంత చలిగా కూడా లేదు యాక్చువల్ గా. చలిగా లేదు కానీ కష్టం అయిపోయింది కదా వాళ్ళ తర్వాత. యా సో పైకి వెళ్తున్న కొద్దీ నీకేంటి అంటే మనకేంటి అంటే కొంచెం చలిగా అనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే కొంచెం సన్ కూడా ఉన్నాడు కాబట్టి సన్నీగా ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, లైక్ మేనేజబుల్ అనమాట. మేనేజ్ చేయొచ్చు. ఐ మీన్ లైక్ సన్ బాగుంది కాబట్టి సూపర్ ఉండితే నాకు ఫీలింగ్. యా ప్రస్తుతానికి మాత్రం వీఆర్ గుడ్, ఎంజాయింగ్. రేవంత్ జాగ్రత్త కదా, జాగ్రత్త కదా బారు, కేర్ఫుల్. ఓకే, స్నో షూ లేకపోతే ఎలా నడుస్తాం అనేది మీకు ఒక డెమో ఇస్తాను గైస్. చూడండి, మేమేమో ఫ్లైట్ లో వచ్చాము. ఆ ఫ్లైట్ లో ఏమో అన్ని తీసుకురావడం కుదరదు, లిమిటెడ్. సో అందుకని ఉన్న వాటితో మేము సర్దుకోవాలి. ఆ సర్దుబాటులో మేము ఒక్కొక్క షూ కంటే ఎక్కువ తెచ్చుకోలేకపోయాం. కానీ ఇక్కడ కావాల్సిన స్నో షూ అది లేకపోతే మనకి కష్టం. బాకండి ఇక్కడ చాలా పూర్. వాళ్ళు హోస్టల్ లో ఉంటారు, హోస్టల్ అక్క అంటారు, హోస్టల్ రేవంత్. మేము డల్లాస్ లో ఉంటాం. డల్లాస్ అంటే డాలస్ పురమే అన్నమాట. డాలస్ దంపతులు. Oh my goodness, yeah. That's okay, Rikira. ఓ ఎటు చూస్తా స్నోనే. రేవంత్ కేర్ఫుల్, జాగ్రత్త. ఎందుకంటే మీకే కదా కనీసం వింటర్ జాకెట్ కూడా లేవు. నా మంచుకి ఎదురుగా పరిగెత్తే వ్యక్తిని చూసారా? అదిగోండి. అమ్మో నేను పడబోయారయ్యా. సూపర్ ఉందప్పా. అన్నా కూర్చుంటారా? పైకి వెళ్దాం, బాగుంటుంది. వెయిట్ తీసుకున్నా పదా తీపుడు శివ నువ్వు నీ ఫోన్ కా బ్రో రేవంత్. వీళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా వెళ్తున్నారు. ఎందుకంటే పైకి ఎక్కడం ఈజీగా ఉంది కానీ కిందకి వెళ్ళేటప్పుడే చాలా హార్డ్. చూడండి వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు. ఓ రిక్కమ్మా కేర్ఫుల్. అయినాగా నేను వీడియో షూట్ చేస్తూ నేను నడుస్తున్నాను ఎందుకంటే నాకు ప్రాక్టీస్. ఎందుకంటే నేను స్నో అనని. వావ్, చాలా హార్డ్గా ఉంది. తప్పదు మరి, స్నోలో వాకింగ్ అంటే కష్టమే. అన్లెస్ వీ హ్యావ్ ఎ ప్రాపర్ షూ. యా, నాదేమో స్పోర్ట్స్ షూ. ఓ మై గాడ్. ఓ వెనకాల మౌంటైన్ చూడు ఎంత బాగుందో. ఓ ఓ yeah, finally I did it. టమాటా మొక్కలు ఏమైతే
మేము ఇప్పుడు నారదా ఫాల్స్ సియాటిల్కి వచ్చాము. వావ్ వావ్ బారు 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 ఇట్రా 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 బారు 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 ఇట్రా. సూపర్ గా ఉంది. ఎలా ఉంది కింద వాటర్ సూపర్ లేదు. ఓ మై గుడ్నెస్. ఇప్పుడు ఫాల్స్ చూడడానికి రైల్ ద్వారా కిందకి వెళ్తున్నాము. చాలా నేరోగా ఉంది, అంతా స్లోగా కవర్ చేసి ఉంది. అయినా పర్వాలా మేనేజ్ చేయొచ్చు. ఇటువంటి బ్యూటీని చూడాలంటే మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టచ్చు. వచ్చాను తల్లే పడతారు జాగ్రత్త. ఫైన్ ఫైన్ ఫైన్. వావ్ వావ్. అడ్డు ఎస్ యా నారదా ఫాల్స్. వస్తున్నా వ్యూ మాత్రం సూపర్ గా ఉందబ్బా. That too authentic. Our rice, our curries. అథెంటిక్ ఇండియన్ అథెంటిక్ రైస్. బిర్యానీ చికెన్ రైస్ మష్రూమ్ బిర్యానీ. నైస్ గుడ్. Don't let Chloe go up here. Don't let Chloe go up here. మీకు గుర్తుందా మనం లాస్ వేగాస్ వెళ్ళినప్పుడు ఇట్లా వీడియో తీసాం? గుర్తుంది. అదే వీడియో చాలా బాగుంది. ఆ వీడియో అప్పుడు నా ఫేస్ ఫుల్ లా ఉండేది. ఇప్పుడు తనకి ఎంటైర్ గా రివర్స్ చేసాను. అంటే నాకు ఎందుకు అట్లా ఉంది అనేది ఈ విషయం చేంజ్ చేయడానికి ట్రై చేశాను.
Okay, go. బీ ప్రొఫెషనల్. ఏంటి ఆ మాటలు? వాకింగ్ బ్రిడ్జ్ చూపించా కదా ఆ, ఇక్కడే అనుకుంటా. అవునా? వాకింగ్ బ్రిడ్జా? బాగుంటది ఇప్పుడు రాదు. అసలు ఇప్పుడు లేకుంటది. ఇప్పుడు వాకింగ్ బ్రిడ్జ్ కదా ఇట్లా చివరికి ఇట్లా ఎండ్ అయిపోయాం అన్నమాట. ఇట్లా అంటే ఫాస్ట్ పోతుంది వాటర్. అనా చాలా గ్రీనరీగా ఉంది నాన్న. అసలు మేము ఇలానే 10 of 12 ఇలానే ఉండిద్ది. నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తావు. అది తెలిసిన కూడా మేము అటు దాటి బాగుంటుందా? కదా, ఇలానే ఉంటుంది సేమ్ అదే యాజ్ యూజువల్. మేము అలా మాట్లాడలాము అట్లా అంటారా? డ్రైవ్ ఎట్లే ఉంటుంది, వాకింగ్ ఇలానే ఉంటుంది. రివర్ చాలా ఫ్లో బాగుంది. అది ఎక్కడ పడిన అర్థంగా లేకి బ్రో ఇది ఫాస్ట్ పడిపోయినట్టుంది. కొంచెం ఇడబడి చాలు వెళ్ళిపోవాలి. నీట్ అది వరకు బ్రో బ్రో కానీ ఏంటంటే సార్ మ్యాట్లో డౌగ్లాస్ ఫిర్ అంట. వావ్, చూడు ఎంత పెద్ద మాను. మోనా ద ట్రంక్. రిస్కులు చేయకూడదు. చేసే వాళ్ళకి తక్కువే కదండి. నెట్ఫ్లిక్స్ లో టీవీ షో నార్కోస్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అది చూసాను చాలా బాగుంటుంది అసలు ఆ టీవీ షో మాత్రం. చూసాను. పబ్లో వేసుకో. డిస్ట్రాయింగ్ యు నో గుడ్ థింగ్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ అని చెప్పి పద 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 పద. ఒక డాక్యుమెంట్ చేశారు. అమ్మో ఈ చెట్టు మీద పడి కట్టేస్తుందో. కానీ బాగుందిలే ఇది కదా, నీడగాను డిఫరెంట్ ఉంది గ్లాస్ నుంచి. ఇది డ్రైగా ఉంది, అక్కడే ఉంది. ఇంకా నీకు ఫోటో పాయింట్ ఉంటుంది ఇట్లా కట్టేసి. కళ్ళు మూసుకుంటే శాంతం. వాటర్ నా ఫోర్ నుంచి వదిలేసే తల్లే. నేను అందుకే మాటకు మాట అట్లా. కాదన్నా కూడా ఒక చిన్న డౌట్. ఇప్పుడు దారి పెడుకుని తీసావు కదా, ఇదిగో ఇప్పుడు ఈ రివర్ మీద వాకింగ్ బ్రిడ్జ్ లా ఉంటుంది. అదొకటి.
రెడీ రెడీనా ఎస్ రెడీ.